హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్. ఈరోజు నేను ఆనపకాయతో ఒక రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే ఆనపకాయ పచ్చడి. ఇది రైస్‌లోకి కానీ, టిఫిన్‌లోకి కానీ బావుంటుందండి. సో, ఆనపకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నేను ఒక 10 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. అలాగే వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ మూడిటిని వేసి బాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటితో పాటు నిమ్మకాయ సైజులో ఉండేంత చింతపండుని వేయించుకోవాలి ఈ ఫ్రైలో వేసుకొని. ఇలా ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే ప్యాన్‌లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో మనం నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో ఉండే ఆనపకాయ ముక్కలు, అలాగే 2 టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసి బాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలండి ఇవి. అలా అని చెప్పి వాటర్ వేయకూడదు. ఆయిల్‌లోనే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఒక మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయను వేసి ఒకసారి అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేరుశెనగుళ్ళు ఉన్నాయి కదండీ! వాటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ఆనపకాయ ఫ్రై చేసుకున్నాం కదా! ఆనపకాయని కూడా వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా ఈ పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆనపకాయని వేయించుకున్నాం కదండీ! అవి వేసి మెత్తగా పచ్చడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం సాల్టు సరిపడా వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని రకాల తాలింపు గింజలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలండి. ముందుగా వేస్తే ఎండుమిర్చి అనేది మాడిపోతుంది కదా! సో, అందుకని చెప్పి లాస్ట్‌లో వేస్తున్నాను నేను. అంతేనండి. ఇలా పోపు తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఆనపకాయ పచ్చడిని కలుపుకోవాలి. అంతేనండి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా! ఆనపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో. ఇది టేస్ట్ కూడా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ఆనపకాయ పచ్చడిని తయారు చేసుకున్నామో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.